నంబర్ వన్ మాట అన్నిట్లో నంబర్ వన్. కానీ అన్నిట్లో నంబర్ వన్ అయినటువంటి రాష్ట్రం ఇవాళ ఎందుకు అలా ప్రభుత్వం కూలిపోయింది? ఇవాళ ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయినాం? నేను ఆ రోజు చెప్పిన, నేను అన్నిట్లో నంబర్ వన్ అంటున్నావు కదా, బాగానే ఉంది, కానీ అప్పుల్లో కూడా నంబర్ వన్ అని చెప్పలేకపోతున్నావు నువ్వు అని. ఇక్కడ జీతపత్యాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతుల మీద వైట్ పేపర్ ఇచ్చిండు. వైట్ పేపర్ పెట్టిన వాళ్ళేనో అంగీకరించినట్టు, తెల్లజెండా ఎత్తినట్లే. నా దగ్గర ఏం లేదు, నేను అనేక రకాల హామీలు ఇచ్చినా కానీ అమలు చేయలేను అని చెప్పి ఇవాళ పోతున్నాడు. ఎఫ్ఆర్బిఎం రుణాన్ని 3% నుంచి 3.5% పెంచండి. ఆర్థిక మంత్రికి దరఖాస్తు ఇస్తున్నాడు. మనొక మాట అన్నాడు, పెద్దన్న, మా పెద్దన్న అని. పెద్దన్ననే తప్పకుండా కేంద్రం పెద్దన్ననే. మోడీ గారు ఏదైనా నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, మళ్ళీ అంతిమంగా ఆదుకునే శక్తి సత్తా కేంద్రానికి మాత్రం ఇంకోటి ఆస్కారం లేదు. అందుకని నేను అంటున్నా, ఇంత మా వెంకన్న చాలా గొప్పగా చెప్పిండు ఒక మాట, వాళ్లకు మళ్ళీ ఓటేసి మళ్ళీ వాళ్ళపై ఎక్కడో కొట్టాలు పెట్టుకొని మళ్ళీ మనకే తెస్తున్నాడే కాదు పద్ధతి. ఎందుకు మనకు మనమే ఓటేసుకొని మనకు మనమే ఎందుకు అభివృద్ధి చేసుకోలేమన్నటువంటి మాట చెప్తాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్వశ్చనే లేదు, మళ్ళీ వాళ్ళ అధికారంకి వచ్చే క్వశ్చనే లేదు, అయిపోయింది దాని పని. ఇవాళ ఆయన భాష చాలా మీకు గుర్తుంటాయి. ఆనాడు మనం పులకించిపోయినాం భాష మాట్లాడుతుంటే, కానీ ఇవాళ ఆ భాష చూస్తే అసహించుకుంటున్నాం మనం. వాళ్ళకు ఓటు వేస్తే మోర్లు వేసినట్టే అనేది యాదుకుందా? ఇతర పార్టీలకు ఓటేస్తే మోర్లు వేసినట్టే అనేది. ఇవాళ ఆ పార్టీకి ఓటేస్తే మోర్లు వేసినట్టే వేస్ట్ చేసుకోవద్దు మనం. కాంగ్రెస్ పార్టీ ఆయన భాషలో చెప్పాలంటే, గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే వస్తాయా? మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? మళ్ళీ ఎందుకు పిండాలి మనం? క్వశ్చన్ లేదు. మనకే ఆవుకే గడ్డేద్దాం, ఆవుకే పాలు పిండుకుందాం అని మనం అంటాం. ఎన్ని గంటలైనా చెప్పగలం, కానీ ఒక్కడు మాత్రం, ఒకనాడు బంగారం కుదువ పెడితే తప్ప, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదువ పెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఒకనాడు. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి, ఆందోళనకరంగా ఉందన్నది ఆనాడు. ఇవాళ విదేశీ మారక ద్రవ్యం పెరిగి అందరికీ సాయం చేయగలిగే స్థితికున్నది ఈనాడు. ఇవాళ ఆనాటికి ఈనాడు తేడా పడుతుండేది. ఇవాళ ఎక్కడి భారత్, ఒకనాడు పాకిస్తాన్, ఒకనాడు బంగ్లాదేశ్, ఒకనాడు భారతదేశం. ఇవాళ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? బలూచిస్తాన్ మేం భారత్లో ఉంటామంటుంది. బలూచిస్తాన్ భారత్లో ఉంటామంటున్నారు. ఇవాళ ఒకనాడు పీఓకే ఇవాళ బాజాబ్తా అక్కడ కూడా మేమే ఓట్లు వేస్తాం, భారత్లో భాగమవుతుంది అంటుంది. ఇవాళ ఎంత మార్పు చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లిడిపించి కోడ్ తీయించి చెక్ చేసింది అన్నాడు. ఇవాళ మన ప్రధానమంత్రి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ ఉంది. ఎంత మార్పు వచ్చింది చూడండి. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, అంతిమంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఇవాళ భారత ఆత్మగౌరవ పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్, ప్రపంచంలో గొప్ప బలవంతమైన నాయకుడు ఎవరు అంటే అమెరికా గురించి చెప్పాడు. ఇవాళ మొత్తం ప్రపంచంలో బలవంతమైన నాయకుడు ఎవరంటే మోడీ గారు అని చెప్పే పరిస్థితి. మనం అనుకుంటున్నాం ఇవాళ నిజంగానే వాళ్ళు హర్షిస్తుండేమని, వాళ్ళు లోపల ఎంతుందో. ఒకవేళ భారత్ కనుక ఇంకా పురోగమిస్తే మన పరిస్థితి ఏందని చెప్పి ఆందోళన లోపల పడుతుండొచ్చు. వాళ్ళు అనేక కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఇవాళ ఎక్కడ ఈ దేశంలో టెర్రరిజానికి, టెర్రరిస్టులకి ఆస్కారం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కానీ ఇవాళ ఆస్కారం లేదు. ఇవాళ సుభిక్షంగా, సురక్షితంగా ఉన్న దేశం. బాజాప్తా నాకు తెలిసి
తెలంగాణ బిడ్డగా అమెరికాలో స్థిరపడ్డా, తెలంగాణ బిడ్డగా లండన్లో స్థిరపడ్డా, తెలంగాణ బిడ్డగా ఇవాళ దుబాయ్లో స్థిరపడ్డా, నేను భారతీయులని చెప్పుకున్నటువంటి స్థాయికి వచ్చింది ఈ దేశంలో. ఎందుకే అలవాటు? ఇవాళ ఆనాడు పాలకులు కులాలని, మతాలని, ప్రాంతాలని అవసరాల కోసం వాడుకున్నారు. కానీ ఇవాళ అట్లాంటివి లేదు. మోడీ గారికి కులం కనపడదు, మోడీ గారికి ప్రాంతం కనపడదు, మోడీ గారికి పేదోళ్ళ కన్నీళ్లకు పరిష్కారం చూపే మార్గం కనపడతాయి. ఆ మెరిట్ సంతరించుకున్న వ్యక్తి. అందుకని ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి ఇవాళ కచ్ వరకు, వాళ్ళు ఏ భాషనే కావచ్చు కాక, ఏ ప్రాంతమైనా కావచ్చు కాక, మా మోడీ అనే పరిస్థితి మాత్రం తేగలిగండి ఇవాళ అది గొప్పతనం బాధ. జనరల్గా ఒకసారి వెంకటేశ్వర రెడ్డి కోటేషన్ రెండోసారి ఓటు వేయాలంటే కొంతమంది వెయ్యరు, ఎందుకంటే యాంటీ కాంబినేషన్ ఉంటుంది. కొంతమంది పని చేయలేకపోవచ్చు, వెయ్యరు. కానీ 273 సీట్లు గెలిచిన మోడీ గారు 303 సీట్లతో రెండోసారి అధికారంకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎలోన్ తన సొంత కాళ్ళ మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తా ఇచ్చింది దేశం. కానీ సంకీర్ణ ధర్మాన్ని మాత్రం తప్పలే. మీ అవసరం లేదని చెప్పి వెళ్ళకొట్లే. ఇవాళ కూడా మొన్న మేము ఎన్డీఏని ఇంకా విస్తరిస్తున్నామని చెప్పండి. మాకు మిత్రులు కావాలి. మేము ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా మాకు మిత్రులు కావాలని చెప్పి కోరుకునే పరిస్థితికి వచ్చాం. ఇవాళ రేపు 370 సీట్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు, ఆర్చి పెడుతున్నాడు. అందుకని ఇవాళ ఈ పార్లమెంట్ పరిధిలో నాకు ఓటేయడం అంటే భారతీయ జనతా పార్టీ ఓటేయడం, భారతీయ జనతా పార్టీ ఓటేయడం అంటే మోడీ గారు ఓటేయడం గుర్తుపెట్టుకోండి. ఇంత చాలామంది నేను ఈ పార్లమెంట్ ఎంత గొప్ప పార్లమెంట్ అంటే ఇది 70% 30 ఏళ్ళ డెవలప్ అయినటువంటి ప్రాంతం. ఇదంతా పాత గ్రామాలు తప్ప 70%. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉద్యోగులంతా ఇక్కడనే ఉంటారు, రిటైర్డ్ ఉద్యోగులంతా ఇక్కడనే ఉంటాడు. దేశంలో ఏ ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళంతా ఉండేది ప్రాంతం ఇక్కడనే. ఇంతకుముందు చెప్పినట్టుగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. ఇవాళ నిజమైన నాకు తెలిసి ఏ నగరంలో కూడా ఇంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు. ఏ ప్రాంతంలోనైనా కూడా అక్కడ తెచ్చుకొని ఆదుకునే ధర్మం ఉన్నటువంటి నగరం హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ ఇట్లా ఉండదు. ఎందుకంటే అనేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గానికి గొప్ప బాధ్యత వచ్చింది. ఇవాళ అంటున్నారు, చూసారా మీరు వార్తలు చూస్తున్నారు, ఆయన 200 కోట్లు పట్టుకొని వస్తాడట, ఈరో 200 కోట్లు పట్టుకొని వస్తాడట, వెతుకుతున్నారు. పెద్ద కాన్సెన్స్ ఇది. ఇక్కడ కొట్లాడంటే డబ్బులు కావాలని. రేపు ఇక్కడ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రజా సేవకులకి ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళ సంపాదనకు ఉండేటువంటి వ్యక్తుల మధ్య పోరాటం జరిగే ఆస్కారం ఉంది. గా పోరాటంలో డబ్బుకి ధర్మానికి మధ్య జరిగే పోరాటంలో, సమాజ హితం కోరే వాళ్లకు వాళ్ళ హితం కోరే వాళ్ళకు మధ్య జరిగే పోరాటంలో మీరు ధర్మాన్ని నిలిపేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ బాధ్యత మీ చేతుల్లో, దాన్ని ఒడిసి పట్టుకొని కాపాడుకునే కర్తవ్యం ఉంటుంది. ఇవాళ మీరు ఏమవుతుందని ఎవరికి వెళ్తే మనకేం తెలియదు కాదు. ఇప్పుడే మీరు చెప్తున్నారు, వెంకటేశ్వరుని గెలిపించుకున్నాం, మాకు ఈ రోడ్లన్నీ వచ్చినాయి. పిలికితే పలికేవాడు కావాలి. ఓటుకు వచ్చినాడు ఎటు దండం పెట్టిండో చివరికి పోయినాడు కూడా ఆ దండం పెట్టేట్టు కల్చర్ ఉండాలి. మంచిగుండే న్యాయం చెప్పు. ఇలా ఇంద్రసేన గుర్తు చేసినారు. ప్రజాప్రతినిధి అంటోడు వాళ్ళు సేవకుడు. నాకు తెలిసి అన్ని రంగాల్లో అత్యుత్తమమైనటువంటి లక్షణాలు కలిగి, మానవ సంబంధాలు కలిగి, మానవీయతం కాంక్షించేవాడే పొలిటికల్ లీడర్ అంటోడు. పోలీస్ స్టేషన్